హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో లెమన్ టీ రెసిపీ షేర్ చేయబోతున్నానండి. ఎప్పుడైనా మీకు ఒంట్లో బాగాలేకపోయినా, జలుబు, దగ్గు, వికారం, పైత్యం, అసిడిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి వచ్చినా ఇలా ఒకసారి లెమన్ టీ చేసుకొని చూడండి. మన బాడీలో ఉండే ఎన్నో ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అండి ఈ లెమన్ టీ. అంతేకాకుండా ఇండైజెషన్ ప్రాబ్లమ్ని కూడా ఈ లెమన్ టీ దూరం చేస్తుంది. అలాంటి ఈ హెల్తీ లెమన్ టీ రెసిపీని ఎలా చేయాలో మరి లేట్ చేయకుండా చూద్దాం రండి. నేను ఇక్కడ ఒక టీ కెట్లీలో 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఎన్ని కప్పులు టీ అయితే చేయాలనుకుంటున్నారో అన్ని కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 2 కప్పుల టీకి నేను ఒక 1/2 టీ స్పూన్ వరకు టీ పొడిని యాడ్ చేసుకున్నాను. అలాగే 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క, ఇంకా 10 నుంచి 12 వరకు మిరియాలు కొంచెం కోర్స్గా దంచినవి. మీరు కావాలి అనుకుంటే 4 నుంచి 5 లవంగాలు, ఇంకా 2 యాలకులు కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను వీటిని దీంతోనే చేస్తున్నాను. అలాగే కొంచెం లెమన్ జెస్ట్ని కూడా దీనిలో గ్రేట్ చేసి యాడ్ చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ లెమన్ జెస్ట్ని గ్రేట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. మీకు టీ పొడి ఇష్టం లేకపోయినా, దాన్ని స్కిప్ చేయాలి అనుకున్న టీ పొడిని స్కిప్ చేసి ఇవన్నీ యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చండి. అలాగే కావాలి అనుకుంటే దీనిలో ఒక 2 నుంచి 3 తులసాకులు కూడా వేసుకుంటే మరికొంచెం హెల్తీగా అవుతుంది. ఇప్పుడు ఈ టీని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక బాయిల్ రానివ్వాలి. ఈ టీని రోజు మీరు పరగడుపున కానీ తాగితే అసిడిటీ ప్రాబ్లం అనేది ఇట్టే దూరం అయిపోతుందండి. అలాగే ఇండైజెషన్ ప్రాబ్లం కూడా చాలా వరకు తగ్గిపోతుంది. చూడండి, మీడియం ఫ్లేమ్లో ఒక బాయిల్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో దీనిలో ఒక 2 టీ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. మీరు షుగర్ని స్కిప్ చేయాలి అనుకుంటే షుగర్కి బదులుగా బెల్లాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. నేను ఇక్కడ చూపించింది చాలా సింపుల్ పద్ధతి అండి. దీన్ని లెమన్ గ్రాస్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టీని టీ కప్లో తీసుకున్న తర్వాత కొంచెం ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా దీనిలో పిండుకొని తర్వాత వేడివేడిగా తాగితే జలుబు, దగ్గు, జ్వరం అన్నీ మటుమాయం అయిపోతాయి. మరి హెల్తీ లెమన్ టీ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు కొంచెమైనా యూస్ఫుల్గా అనిపించినా నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.